దేశంలో ఎన్నో కార్ల కంపెనీలున్నా కూడా మార్కెట్పై తనదైన ముద్ర వేసింది మహీంద్రా కంపెనీ. నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలు మెచ్చిన బ్రాండ్గా సంస్థను తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా ఆనంద్ మహీంద్రాదే. అయితే మహీంద్రా కార్ల భవిష్యత్తుపై సందేహాలు వెలిపుచ్చుతూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఆనంద్ మహీంద్రా దిమ్మ తిరిగే స్థాయిలో బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన రిప్లై నెట్టింట వైరల్ గా మారింది. ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు కొత్త మహీంద్రా XUV 3XOను పరిచయం చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు అమెరికా, జపాన్కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడలేవని వ్యాఖ్యానించారు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీలు ఉన్నంత కాలం మీ టైం నడుస్తుందని, ఆ తర్వాత టారిఫ్లు తగ్గే కొద్దీ మహీంద్రా కార్లు కనుమరుగవుతాయని నెటిజన్ చెప్పుకొచ్చారు. అతడి వ్యాఖ్యలకు ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. మీకు ధన్యవాదాలు అని. అయితే ఇలాంటి వ్యాఖ్యలు తమలో కసిని మరింత పెంచుతాయన్నారు. 1991లో తాను కంపెనీలో చేరినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే అన్నారని, కార్ల తయారీ రంగం నుంచి తప్పుకోవాలని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు సూచించాయని గుర్తు చేశారు. టయోటా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు దేశీ మార్కెట్లో కాలు పెట్టినప్పుడు కూడా తమని తప్పుకోమన్నారని వివరించారు. కానీ తాము అప్పట్నుంచి ఇప్పటి వరకు నిలిచే ఉన్నామని, వచ్చే 100 ఏళ్ల తర్వాత కూడా తమ బ్రాండ్ ఉంటుందని నెటిజన్కు దిమ్మ తిరిగే రేంజ్లో సమాధానమిచ్చారు. ప్రతిరోజు ప్రజల మెప్పు కోసం పోరాడుతూనే ఉంటామంటూ చెప్పుకొచ్చారు. విమర్శకుల విషయంలో ఆనంద్ మహీంద్రా సానుకూల దృక్పథం, పోరాట పటిమ చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ 100 ఏళ్ల తర్వాత కూడా నిలిచే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు మరో నెటిజన్ అన్నారు.